ఎవరికైనా సరే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతసేపు మాట్లాడాలి అనే విషయం తెలిసుండాలి. అలా తెలుసుకుంటే మీ దగ్గర నుంచి సక్సెస్ను దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఒకసారి విల్లు నుంచి వదిలిన బాణం, గన్ నుంచి వెళ్లిన బుల్లెట్ ఎలాగైతే వెనక్కి రావో అలాగే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేం. ఒక్కోసారి సైలెంట్గా ఉండడమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే మాట్లాడకూడని ఏదైనా ఒక్క మాట మాట్లాడినా పెద్ద ప్రమాదమే జరగవచ్చు. అంటే మీ మాట మీ స్ట్రెంగ్త్, అలాగే మీ మాటే మీ వీక్నెస్ కూడా అవుతుందన్నమాట. కానీ కొంతమంది చాలా తెలివైన వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడుతూనే ఉంటారు. సైలెన్స్లోనే నిజమైన పవర్, సక్సెస్ ఉన్నాయని ఎంతోమంది రాజులు, నాయకులు, గురువులు వారి జీవన విధానంతో నిరూపించి సక్సెస్ అయ్యారు. మీ చుట్టూ ఉన్న వారిలో సక్సెస్ అవుతున్న వాళ్ళను ఓసారి గమనిస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో వాళ్ళకి బాగా తెలుసు. అలా కామ్గా ఉంటూనే అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మరికొంతమంది లబోదిబోమంటూ లొడా మాట్లాడినా ఏం ఫలితం కనిపించదు. ఏంటిది, నిజంగా సైలెంట్గా ఉంటే సక్సెస్ అయిపోవచ్చా? అదెలాగో మాకు చెప్పండి అంటారా? అయితే ఇప్పుడు చెప్పబోయే సైలెన్స్తో కలిగే 6 బెనిఫిట్స్ని ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి మీ నిశ్శబ్దం ఎదుటి వాళ్ళని సంకోచంలో పెట్టేస్తుంది. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూమ్లో అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మీరు మాత్రం ఏం మాట్లాడకుండా ఉండండి. రూమ్ అంతా కామ్గా అయ్యే వరకు మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెయిట్ చేయండి. కొంచెం సేపటికి అక్కడున్న వాళ్ళందరి దృష్టి మీపైనే పడుతుంది. మీరెందుకు మాట్లాడడం లేదు అనే ఆలోచనతో వాళ్ళకి మీపై అటెన్షన్ పెరుగుతుంది. ఏదైనా మాట్లాడాలనుకునే ముందుగా మీ మనసులో 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే మీ మాటల ద్వారాన్ని తెరవండి. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, మొదటిది, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో దానికి ప్రాధాన్యత ఉందా? రెండోది, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇక మూడోది, మీ మాటలతో అక్కడ పరిస్థితిని మార్చగలుగుతారా? ఈ 3 ప్రశ్నలు సంధించుకోండి. ఈ మూడింటిలో దేనికి సమాధానం దొరక్కపోయినా మీరు అక్కడ నిశ్శబ్దంగా ఉండడమే మంచిది. ఎవరైనా కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు కొంతసేపు వింటాం, కానీ తర్వాత పెద్దగా వారి మాటలు లెక్క చేయం. వాళ్లే మాట్లాడుతూ వాళ్ళు సడన్గా కామ్ అయిపోతూ ఉంటారు. వెంటనే మనం తిరిగి చూస్తాం ఏమైందా అని. అది క్లాస్ టీచర్ అవ్వచ్చు, మీటింగ్లో బాస్ కావచ్చు. ఈ టెక్నిక్ మీరోసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.